వచ్చే పరిస్థితి లేదు. 40 ఏళ్లుగా రాజకీయ నాయకులు ఆ ప్రాంతానికి వెళ్తూనే ఉన్నారు. 40 ఏళ్లుగా కొమ్మరపు లిఫ్ట్ ఇరిగేషన్ సాధిస్తామని చెప్తూనే ఉన్నారు. అది సాధించే పరిస్థితి లేదు. అనేక ప్రయత్నాల తర్వాత గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించాం, కానీ పనులు మాత్రం సగం జరిగాయి. కాంట్రాక్టర్కి రూపాయి ఇచ్చిన పాపన పోలా, మామూలే. ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో బడా కాంట్రాక్టర్లకి వెంటనే నిధులు ఇచ్చాయి, కానీ ఇలాంటి కాంట్రాక్ట్ డబ్బులు రాలా, ఆపేసి ఉన్నారు. దయచేసి దాన్ని నోట్ చేసుకుని, మన ప్రజాప్రభుత్వం కాబట్టి, మంచి ప్రభుత్వం కాబట్టి, ఈ మంచి ప్రభుత్వంలో ఏదైతే ఆ కొమ్మరపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ఆ యొక్క పనులు కూడా పూర్తి చేసేవాళ్ళని చెప్పిన కోరుతూ, మీ ద్వారా మీ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి పోవాలని కోరుకుంటూ, ఇక చిట్ట చివరి మాట సార్, కలెక్టర్ గారు ఇప్పుడు నేను చెప్పబోయేది ఆర్థిక భారం ₹1 కూడా ఉండదు. మనం చేసినట్లయితే 10,000 మందికి, ఒకరు ఇద్దరు కాదు 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఏమిటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-2019 పొంగూరు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్క్ కు సంబంధించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరు నగరానికి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో 562 ఎకరాలు, దాదాపు 50 కోట్లు ప్రభుత్వం పరిహారం ఇచ్చి, ప్రభుత్వం రైతులకు పరిహారం ఇచ్చి 562 ఎకరాలు సేకరించారు. కానీ తీరా సేకరించారు, డబ్బులు కట్టారు. ఏపీఐసికి ల్యాండ్ స్వాధీనం చేసే సమయంలో ప్రభుత్వం మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చేసింది కాబట్టి, పొంగూరు నారాయణ గారు చేశారు కాబట్టి ఈ పని అడుగు ముందుకు పడకూడదని చెప్పని మొత్తం దాన్ని ఆపేశారు. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి క్లెయిమ్ చేశారు. బాధాకరం ఏంటంటే ఇక్కడ ఫారెస్ట్ ఉంటారని కొట్టుండా ఖచ్చితంగా ఫారెస్ట్ వాళ్ళు వచ్చినారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళు అధ్యక్షుని చెప్పారు మాది ల్యాండ్ అని. 50 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చేటప్పుడు మాత్రం ఈ ఫారెస్ట్ వాళ్ళు మాది అని చెప్పలా. 50 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన తర్వాత 562 ఎకరాలు సేకరించిన తర్వాత వీళ్ళు ఇచ్చి బోర్డు పెట్టారు. ఫారెస్ట్ వాళ్ళు ఎంత అడ్డగోలు వ్యవహరించారంటే ఆ రోజు మొత్తం కూడా ఆ ఏపీఎస్ బోర్డును తీసేసి ఏపీఎస్ అధికారుల మీద పోలీస్ స్టేషన్లో కేసు పెడతామని చెప్పారు. అనేక ప్రయత్నాలు చేశాం. ఆ రోజు దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారు పరిశ్రమ శాఖ మంత్రి, వారు ప్రయత్నం చేశారు, సాధ్యం కాల. వెంట అధికారులు ఫాలోఅప్ చేయాల. ఆఖరికి గౌతమ్ రెడ్డి గారు మరణిస్తే ఆ యొక్క సంతాప సభలో నేను చెప్పినటువంటి మాట, దానికి వారి పేరు పెడదాం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పైసా ఆర్థిక భారం లేదు, కేవలం వివాదం ఫారెస్ట్ కేపీఎస్ మధ్యలో పరిష్కరించండి, మంచి ప్రభుత్వానికి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒకటే, ఏమంటే ఇది తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది, నేను ఎందుకు చేయాలా? ఇది ఒకటే కాదు, మీ జిల్లాలో కూడా చాలా ఉంటాయి, రాష్ట్రంలో కూడా చాలా ఉంటాయి. కాబట్టి మంత్రి గారు దయచేసి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వండి. దీని మీద ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను కలవడం జరిగింది, వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దయచేసి జిల్లా కలెక్టర్ గారు బాధ్యత తీసుకుని ఫారెస్ట్ వాళ్ళతో ఏపీఎస్ వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టి చిన్న సమన్వయం చేయగలిగితే, ఇంకో మాట కూడా ఉంది కలెక్టర్ గారు, ఒకవేళ లేదది ఫారెస్ట్ ల్యాండే అనుకుంటే 50 కోట్ల రూపాయలు రెవెన్యూ శాఖ పొరపాటు డబ్బులు ఇచ్చింది, ఫారెస్ట్ అనుకుంటే ఆ యొక్క ఫారెస్ట్ ల్యాండ్కి 562 ఎకరాలకి ఇంటూ 3 ఒక 1600 ఎకరాలు శ్రీకాకుళంలోనో విజయనగరంలోనో ఉదయగిరిలోనో ఇస్తే దానికి కూడా అటవీ శాఖ సిద్ధంగా ఉంది, దానికి కేబినెట్ అనుమతి కావాలా? దయచేసి ఆవేదన అర్థం చేసుకోండి. నెల్లూరు రూరల్ నియోజకవర్గం చాలా పేద నియోజకవర్గం. రూరల్ నియోజకవర్గంలో పారిశ్రామిక వాడలు లేవు. కనీసం ఏదైతే నెల్లూరులో ఆటో నగర్ ఉందో ఎక్స్టెన్షన్ చేయాలంటే స్థలం లేదు. దయచేసి ఇక్కడ కానీ మీరు పొంగూరు నారాయణ గారు, మీరు గత ప్రభుత్వంలో మంత్రిగా ఆలోచన చేశారు, మీ కళ మీ స్వప్నం దేవుడు రాసి పెట్టినట్టున్నాడు, మళ్ళీ మీరే చేయాలని చెప్పని అందుకే ఇప్పుడు దాకా ఆగినట్టుంది. దాన్ని కానీ చేసినట్లయితే ఇద్దరు మంత్రులు కూడా పెద్దలు ఆనవ రామనాయుడు గారికి ఆ ప్రాంతంతో సుదీర్ఘకాలం బంధం వారికి ఉంది. అనేక సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు, మంత్రిగా ఉన్నారు ఆ ప్రాంతం నుంచి. అదేవిధంగా పొంగూరు నారాయణ గారి కళ, చంద్రబాబు గారి ఆలోచన. దయచేసి 2 చేతులు జోడించి వినయపూర్వక అన్నలు అర్థిస్తూ ఉన్నా, దీని మీద కలెక్టర్ గారు 6వ రోజు మీరు దృష్టి పెట్టగలిగితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఏదో రకంగా మాకు పరిష్కారం చేసి
10,000 మందికి ఉద్యోగాలకు పుణ్యం కట్టుకోవాలని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటాం.